తమిళనాడు అసెంబ్లీ ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే కరుప్పయ్య నియామకమయ్యారు. ఇక రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. విజయ్ సర్కారు బల నిరూపణకు ఎల్లుండి వరకు అవకాశం ఇచ్చారు గవర్నర్. ఇక నిన్న తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். తమిళనాడు అసెంబ్లీ ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే కరుప్పయ్య నియామకమయ్యారు. రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. విజయ్ సర్కార్ బల నిరూపణకు ఎల్లుండి వరకు అవకాశం ఇచ్చారు గవర్నర్. నిన్న తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. ఇక తమిళనాడులో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు రసవత్తంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే డిఎంకే, ఏడీఎంకేతో పాటు టీవీకేకు భారీ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా డిఎంకే, ఏడీఎంకే కలిసి ఎలాగైనా విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీవీకే ప్రతినిధులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నిన్న టీవీకే అధ్యక్షుడు విజయ్ నిన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పటికే కొంతమంది దాదాపు 10 మంది మంత్రులు అంటే విజయ్తో కలిపి మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిప్యూటీ స్పీకర్గా రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లో స్పీకర్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది. మరోవైపు తమిళనాడులో సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతము బల నిరూపణకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే గవర్నర్ నిరూపించుకోవాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇప్పటికే అన్ని పార్టీలతో అంటే మిగిలినటువంటి వామపక్ష నేతలు సిపిఐ, సిపిఎంతో కలిపి మరోవైపు కాంగ్రెస్తో కలిపి మొత్తం 120 స్థానాలు మెజార్టీ ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సీట్లు ఇంకా ఉన్నప్పటికీ కూడా మరి విజయ్ బల నిరూపణ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంటే రేపు తమిళనాడులో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిరూపించుకున్న తర్వాత ఎల్లుండి మొత్తం కూడా ఈ బల నిరూపణకు సంబంధించిన అంశాలపైన పూర్తిగా అక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం అటు ఉచిత విద్యుత్ మీద విజయ్ తొలి సంతకం చేశాడు. ఇక తమిళనాడు రాజకీయాలు మాత్రము రసవత్తంగా సాగుతున్నాయి. ఒక డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, మిగిలినటువంటి ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే విజయ్కి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా బల నిరూపణకు సంబంధించిన అంశాలపై వచ్చిన తర్వాత మరి ఏ విధమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందనేది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులు 5, మరోవైపు సిపిఎం నుంచి 2, అదేవిధంగా సిపిఐ నుంచి 2, మరోవైపు యూఏఎఫ్ఎఫ్ అంటే మనం చూడొచ్చు ఐయుఎంఎల్ నుంచి 2, మరోవైపు వీసీకే నుంచి 2, మొత్తం 120 మంది పూర్తి మెజార్టీ ఉంది. అంటే 118 మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ బల నిరూపణకు సంబంధించిన అంశాలు వేసుకొని మరి ఏ విధంగా వీరు మద్దతు ఇస్తారనేది కూడా రాజకీయంగా తీవ్ర చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతము ఎల్లుండి మాత్రము ఈ బల నిరూపణకు సంబంధించిన అంశాలపై కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎల్లుండి ఈ కార్యక్రమం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ప్రొటెం స్పీకర్గా మనం చూడొచ్చు కరుప్పయ్యని ఎమ్మెల్యే కరుప్పయ్యని నియమించారు. ప్రొటెం స్పీకర్ అందరితో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. తర్వాత మళ్ళీ అఫీషియల్గా స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత బల నిరూపణ కార్యక్రమం అనేది నిరూపించవలసిన అవసరం టీవీకే సర్కార్కు ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించిన అంశాలపై కూడా ఎల్లుండి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తమిళనాడు రాజకీయాలు మాత్రం రోజుకొక మలుపు తిరుగుతుంది. మరి ఎల్లుండి విషయాలకు సంబంధించిన అంశంపై కూడా ఏ విధమైనటువంటి మద్దతు ఉంటుంది, ఏ విధమైన మెజార్టీని బల నిరూపణ చేసుకుంటారు అనేది కూడా సర్వత్రా దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతుంది. చక్రి, అయితే ఈరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రతిపక్ష నేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారా? సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాతావరణం ఎలా ఉంది సునీల్?
అయితే ఈరోజు ప్రమాణ స్వీకారాలు నడుస్తున్నాయి. అటు డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, మరోవైపు టీవీకే నుంచి కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ 5, మరోవైపు సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, మరోవైపు యూఏఎఫ్ నుంచి 2, వీసీకే నుంచి 2 కాబట్టి మొత్తం వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా అసలు సిసలైనటువంటి సభ ఇంకా జరగలేదు. ముందు ఇంకా రసవత్తంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం నేతలు స్ట్రాంగ్గా ఉన్నారు. అటు డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో టీవీకే సర్కార్ ఏ రకంగా పరిపాలన చేస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారా, అందుకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉంటుందా, మరి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి బడ్జెట్ని రూపకల్పన చేస్తాడు అనేది కూడా సర్వత్రా రాజకీయంగా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకారంగా అంటే ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో వారందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు. అటు మొత్తం కూడా అసెంబ్లీలో వేదికగా ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిన తర్వాత రేపు అటు డిప్యూటీ స్పీకరు అదేవిధంగా స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఎల్లుండి బల నిరూపణ అనేది టీవీకే సర్కార్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గవర్నర్ టైం ఇచ్చాడు ఎల్లుండి వరకు. ఇప్పటికే పూర్తి మెజార్టీ ఉంది. 118 మ్యాజిక్ ఫిగర్ కంటే 120 స్థానాలు విజయ్ దగ్గర ఉన్నాయి. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీవీకే ఇప్పుడు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అటు ఇప్పటికే అన్ని సీట్లు అన్నీ కూడా అవైలబుల్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ని టీవీకి అధ్యక్షుడు విజయ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బల నిరూపణ కూడా ఎల్లుండి నిర్వహించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். Isso.